ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నయని, విశాల్, హాసిని, తిలోత్తమ వల్లభ గదిలో ఉంటారు. ఏమైంది అత్తయ్య అని నయని ప్రశ్నిస్తూ ఉంటుంది. హాసిని కషాయం ఇచ్చింది అని తిలోత్తమ చాలా కోపంగా చెబుతూ ఉంటుంది. అయితే మంచిదే కదా అత్తయ్య అని నయని అంటుంది. అది కషాయం కాదు, విషం అని తిలోత్తమ అంటుంది. వావ్ వండర్! మీరు విషం తాగినా కూడా ప్రాణాలతో ఉన్నారన్నమాట. మీ ప్రాణాలు పోలేవన్నమాట అని హాసిని నవ్వుతూ చెబుతుంది. అది పరమ దరిద్రంగా, పరమ చేదుగా ఉందని చెబుతున్నాం అని వల్లభ అంటాడు. అలా చెప్పాలి కానీ అరవకూడదు కదా అన్నయ్య అని విశాల్ అంటాడు. అది తాగితే మీరు కూడా ఇలాగే అరుస్తారు అని తిలోత్తమ అంటుంది. ఒకప్పుడు మీరు ఏమి ఇచ్చినా, జ్యూస్ ఇచ్చినా గాయత్రి అమ్మగారు కూడా ఇలాగే తాగేసి కేకలు పెట్టారు కదా అత్తయ్య అని నయని అనడంతో తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా చెల్లి, చెప్పు చెల్లి చెప్పు అని హాసిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం తెలుసుకుంటావు అసలు నయనికి ఏం తెలుసని చెబుతుంది, నువ్వు ఏం తెలుసుకుంటావు అని తిలోత్తమ అంటుంది. అమ్మగారే చెప్పారు అని నయని అనడంతో తిలోత్తమ మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి, అమ్మొచ్చిందా అని విశాల్ చాలా సంతోషిస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు. రేపు రావచ్చు. వచ్చిన తర్వాత తిలోత్తమ అత్తయ్య చేసిన కొంటె పనులన్నీ కూడా మనకి వివరంగా చెబుతుంది. అవి ఏవైనా కావచ్చు, ఎన్నైనా అవ్వచ్చు అని నయని చెబుతుంటే, అయ్యో గాయత్రక్క రేపు వస్తుందా, అసలు ఏం చెప్పడానికి వస్తుంది, మళ్ళీ నేను బుక్ అయిపోయినట్లేనా అని తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది.